13,26,310 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ నిమిత్తం 16,01,145 రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తం 51,27,455 రూపాయలు ఉపాధి హామీ నిధులు ఈ గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ ఖర్చు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి రికార్డు తీసుకొని సోషల్ ఆడిట్ టీము, సామా తనిఖీ బృందం, డిఆర్పి గారు, అలాగే బిఎస్ఏలు మీ గ్రామ పంచాయతీలో 4 రోజులుంటూ ప్రతి ఒక్క వేతనదారుని కూడా కలవడం జరిగింది. వాళ్ళు పనిచేసిన వేతనాలు అందాయా లేదా అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా చేసిన పనులు కూడా పరిశీలించడం జరిగింది. మరి మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం కూడా ఉపాధి హామీ చట్టంలో సోషల్ ఆడిట్ అనేది ప్రతి సంవత్సరానికి వాస్తవంగా 2 సార్లు జరగాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అది 2 సార్లు కూడా జరగడానికి డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు పనులు అప్పుడే సామాన్యానికి నిర్వహించాలనే ఉద్దేశంతో ఆయన ప్రణాళిక వేయటం జరుగుతుంది. మరి ఉపాధి హామీ పథకం అనేది ఒక బృహత్తరమైనటువంటి మంచి కార్యక్రమం. మన గ్రామాల అభివృద్ధి చెందడానికి, మన గ్రామ పనులు లేనటువంటి సమయంలో ఉపాధి వేతనదారులు పనులు చేసుకోవడానికి మంచి స్కీమ్ ఇది. మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అమలవుతున్నటువంటి పథకం. అందువలన మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ నిధులు సక్రమంగా ఉపయోగించుకోవాలి. ప్రతి కుటుంబం కూడా ఒక సంవత్సరంలో 100 రోజులు పని చేసుకోవాలి. కుటుంబానికి 100 రోజులు చట్ట ప్రకారము ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. తర్వాత ఆ 100 రోజులు కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఏప్రిల్ నెలలో మళ్ళీ 100 రోజులు వస్తాయి. అంతే తప్పించి 100 రోజులు కంప్లీట్ అయిపోయిన ఉద్దేశంతో ఒకరి పేరు మీద ఒకరు వెళ్ళడానికి అయితే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మన ఉపాధి హామీ నిధులు మీరు ఎంత వర్క్ చేస్తే అంత అదనంగా నిధులు అనేవి గ్రామ పంచాయతీకి వస్తాయి. అంటే